ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే హౌ క్రిస్టియన్ షుడ్ థింక్. అంటే ఒక దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుని పిల్లలైన వారు ఎలా ఆలోచించాలి, నీ ఆలోచనలు ఎలా ఉండాలి, ఆలోచనల గురించి మనం మాట్లాడాలా లేకపోతే ఆలోచనల గురించి దృష్టి పెట్టాలా, మన యొక్క జీవితాల్లో ఆలోచనలు అనే విషయాల గురించి ఒక ప్రత్యేక స్థానం ఇస్తూ దాని గురించి ధ్యానం చేయాలా అని అంటే పరిశుద్ధ లేఖనం నొక్కి బక్కాడిస్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆలోచనల గురించి మనం ధ్యానం చేయాలి అని పరిశుద్ధ లేఖనం మనకు బోధిస్తుంది. ఒక గొప్ప వ్యక్తి ఇలా అంటాడు, ఏమనంటే ఇట్స్ ఈజీ టు లుక్ షార్ప్ వెన్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీ వర్క్. మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఒకవేళ కనుక ఇది కనుక పెన్సిల్ అనుకోండి, దీన్ని చక్కగా మనం షార్ప్నర్తో షార్ప్ చేసిన తర్వాత ఎలా కనపడుతుంది? సూదిగా అందంగా కనపడుతుంది. సో ఈ రోజు పొద్దున్నే దీన్ని మీరు చక్కగా షార్ప్నర్తో షార్ప్ చేశారు, సాయంత్రం దీన్ని చూసారనుకోండి, ఎలా ఉంటుంది? అది అంతే అందంగా చక్కగా కనపడుతుంది. రేపు పొద్దున్న చూసిన ఎలా ఉంటుంది? అది అంతే చక్కని అందంగా అంతే సూదిగా కనపడుతుంది. ఎల్లుండి చూశారు, వచ్చే వారం చూశారు, వచ్చే నెల చూశారు, వచ్చే సంవత్సరం చూశారు, నువ్వు దాన్ని వాడనంత కాలం అది ఎలా కనపడుతుంది? అంతే సూదిగా అంతే అందముగా కనపడుతుంది. ఎందుకని? దీన్ని వాడనంతసేపు కూడా దాని యొక్క కోణము పోదు, దాని యొక్క అందము కూడా కోల్పోదు. ఒకవేళ ఈ రోజు పొద్దున్నే మీరు దీన్ని షార్ప్ చేసి దాన్ని షార్ప్ చేసిన తర్వాత సపోజ్ పెన్సిల్ అనుకోండి, దీన్ని వ్రాయడం మొదలు పెట్టారనుకోండి, మధ్యాహ్నానికో సాయంత్రానికో రాయిగా దాని యొక్క సూది కొన ఏమైపోతుంది? అరిగిపోయి అది అందాన్ని కోల్పోతుంది, దాని యొక్క షార్ప్నెస్ నది కోల్పోతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రయోజనకరంగా మారాలి అనంటే దేవుడిచ్చే దీవెనలకు ఆశీర్వాదాలకు ఒక వ్యక్తి పాత్రుడవ్వాలి, పాత్రురాలు అవ్వాలి అనంటే ఆ వ్యక్తి వాడబడాలి, ఆ వ్యక్తి ఉపయోగపడాలి, కాలిపోవాలి, ఆ వ్యక్తి అరిగిపోవాలి. అరగకుండా, వాడబడకుండా, కాలబడకుండా ఒక వ్యక్తి తన జీవితంలో ప్రయోజనకరంగా మారలేడు. మన జీవితంలో మన బ్రతుకుల్లో మనము ఎంత షార్ప్గా కనపడతామన్నది కాదు, వాడబడనంతసేపు కూడా నువ్వు ముక్కి తేలినట్టుగా కనపడవచ్చు, కానీ వాడబడుతున్నప్పుడు నువ్వు ఏమవుతావు తెలుసా? నీ జీవితంలో ఒకవేళ నీ షార్ప్నెస్ను కోల్పోవచ్చు, కానీ నువ్వు ప్రయోజనాన్ని ఏం చేస్తావు? పొందుకుంటావు. కాలిపోని కొవ్వొత్తు ఎలాగైతే వెలుగవ్వలేదో, కాలిపోనంతసేపు కూడా అది కొవ్వొత్తులాగా అందంగా కనపడుతున్నా దానివల్ల ప్రయోజనము లేదు. మీరు కొంతమంది వ్యక్తుల యొక్క చేతులు మీరు చూస్తే ఆ వ్యక్తుల యొక్క చేతులు చాలా రఫ్గా ఉంటాయి. ఎందుకని అనంటే వారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు గనుక, వారు కష్టపడడం వల్ల, చేతులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారి యొక్క రూపాన్ని లేకపోతే స్వరూపాన్ని, మృదువైన స్వభావాన్ని కోల్పోతూ ఉంటాయి. కానీ ప్రయోజనకరము ఆ చేతులు. అట్ ద సేమ్ టైం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనము ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ కూడా ఆలోచించాలని దేవుని ఉద్దేశం. పరిశుద్ధ లేఖనం చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఆలోచించకుండా, ఆలోచనలకు పని చెప్పని ఏ వ్యక్తి కూడా ప్రయోజనకరముగా మారలేడు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై చెప్పమన్న మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? లెట్ దిస్ మైండ్ ఇన్ యూ విచ్ వాస్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్ అని అన్నాడు. క్రీస్తు యేసునకు కలుగున్న ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు అనంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎలాంటి మనసు అంటే దేవునికున్న మనసు. ఎలాంటి మనసు అది? ప్రభువైన యేసుక్రీస్తుకున్న మనసును కలిగి ఉండండి అని అన్నాడు. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వివిధ రకాలైన ట్రాన్స్లేషన్స్ మనం చూస్తే మైండ్ అని వాడబడిన చోట కొన్ని చోట్ల థింకింగ్ అని వ్రాయబడుతుంటుంది. అంటే క్రీస్తు యేసునకున్న ఆలోచనలు మీరు కూడా కలిగి ఉండండి అనే అర్థము అక్కడ వచ్చేటట్లుగా వ్రాయబడింది. మైండ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ థింకింగ్. సో మన మనసే ఆలోచనలకు మూలము. మైండ్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం? ఆలోచించగలుగుతాం. పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు యేసుకున్న మనసును మీరు కూడా కలిగి ఉండండి. అంటే దాని అర్థం ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాడో మీ జీవితంలో అటువంటి ఆలోచనలే మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకు అలాగా బోధిస్తున్నాడు అని మనం గమనిస్తే, దేవుడు మనిషిని చేసినప్పుడు ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు. రూపం ఎవరిది? మనిషి రూపం ఎవరిది? దేవునిది. స్వరూపం ఎవరిది? దేవునిది. రూపము దేవునిది, స్వరూపం దేవునిది.
అట్ ద సేమ్ టైం దేవుడిచ్చిన ఇంకా గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన ఊపిరిని ఊది మనిషిని జీవవాయువుగా మార్చాడు. అంటే జీవము ఆయన మనకిచ్చి మనల్ని జీవింపజేసి మనకు బ్రతుకునిచ్చాడు. రూపము దేవునిది, స్వరూపము దేవునిది, జీవము దేవునిది, రూపము దేవునిది. అందుకోసమే దేవుని యొక్క వాక్యం నొక్కి ఒక్కాణిస్తున్న మాట ఏంటి తెలుసా? ఏ రూపము ఎవరైతే ఇచ్చారో, ఏ స్వరూపము ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే నీ జీవితంలో తన ఆత్మను జీవాత్మను పెట్టాడో ఆయన మనసును నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఇంత నొక్కి ఒక్కాణించాల్సి వస్తుంది? రూపమైనదైనప్పుడు, స్వరూపమైనదైనప్పుడు, జీవమైనదైనప్పుడు ఎందుకు అంతగా ఆయన నొక్కి ఒక్కాణించాల్సి వస్తుందంటే మనిషి జీవితంలో వినకూడనివి విన్నప్పుడు, చూడకూడనివి చూసినప్పుడు ఆలోచనలు చెడిపోతాయి, ఆలోచనలు పక్కదారి పడతాయి. సాతాను వచ్చి అన్నాడు, ఇది నిజమా అని అన్నాడు. ఇది నిజమా అని అనగానే మనిషి ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క దైవ ఆలోచనలతో ఆలోచించవలసిన వాడు మానవ ఆలోచనలతో ఎప్పుడైతే ఆలోచన చేశాడో తన జీవితంలో ఇది నిజము కాదేమో అని అనుకొని ఏం చేశాడు తెలుసా? తినకూడని పనులు తినడానికి మనసులో ఆలోచన చేశాడు. ఏం చేశాడు? మనసులో ఆలోచన చేసి దాన్ని క్రియారూపంలో చేసి దాన్ని తిన్నాడు గనుక తన జీవితంలో వినకూడనిది విని చెయ్యకూడని పని చేసి ఆజ్ఞ అతిక్రమము వల్ల పాపము తెచ్చుకొని దేవుడు అనుగ్రహించే కృపను కోల్పోయి దేవుని యొక్క సన్నిధిలో నుంచి నెట్టివేయబడ్డాడు, గెంటి వేయబడ్డాడు. అందుకోసమే దేవుడిచ్చిన మనసును కోల్పోయిన ఆ మనిషితో దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ ఆలోచనలకు పదును పెట్టి దాన్ని ఉపయోగించు. నీకు ఎంత మంచి ఆలోచన ఉన్నా, ఎంత మంచి క్రియేటివిటీ ఉన్నా, ఎంత మంచి టాలెంట్స్ ఉన్నా, నువ్వు ఉపయోగించబడకపోతే, నువ్వు కష్టపడకపోతే, నువ్వు పని చేయకపోతే నీ జీవితంలో అవన్నీ కూడా ఏం చేస్తుంది తెలుసా? వ్యర్థమే. నువ్వు కనపడతావు, చాలా షార్ప్గా కనపడతావు, నువ్వు కనపడతావు, చాలా అందంగా కనపడతావు, కానీ పని చేయనప్పుడు, నువ్వు వర్క్ చేయనప్పుడు, నీ జీవితంలో దాన్ని ప్రయోజనకరంగా మార్చుకోలేనప్పుడు నువ్వు ఏం చేసినా కానీ ఎలా కనపడినా అంత వ్యర్థమే. ఎక్కడ నువ్వు నీ జీవితంలో ప్రభువు కోసం ఉపయోగపడాలో, ఎక్కడ నీ జీవితంలో దేవుని కోసం మాట్లాడాలో, ఎక్కడ దేవుని ఆలోచనలు కలిగి ఉండాలో అలా నువ్వు కలిగి ఉండకపోతే నీ జీవితంలో చేసిందంతా కూడా వ్యర్థం అయిపోతుంది. అందుకోసమే నీ జీవితంలో దేవుడు ఒక శక్తినిచ్చాడు, నువ్వు మర్చిపోవద్దు. ఎవ్వరు ఏది చెప్తే గొర్రెలాగా దాన్ని పట్టుకొని తలలోపడం కాదు. దేవుడు మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, దాని గురించి ఆలోచన చేయాలి, దాని గురించి మనం తరించి జాగ్రత్తగా మనం ఏం చేయాలి? పరిశీలించి పరీక్షించాలి. అందుకోసమే దేవుడు అంటున్నాడు ద పవర్ ఆఫ్ థింకింగ్ అని అన్నాడు. పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ద పవర్ ఆఫ్ థింకింగ్. ఆలోచించగలిగిన శక్తిని దేవుడు మనిషికి ప్రసాదించాడు. ఇది నిజమా అనగానే అది నిజమో కాదో దేవుణ్ణి అడిగి, లేకపోతే దేవుడిచ్చిన జ్ఞానముతో ఆలోచించుంటే దరిద్రం పోయేదే. ఆలోచన సరిగా లేకపోవడం వల్ల మనిషి ఏమైపోయాడు? పశుప్రాయుడయ్యాడు. వాక్యాన్ని మీరు గమనిస్తే ద పవర్ ఆఫ్ థింకింగ్, ఆలోచించగలిగిన శక్తి మనిషిని జంతువు నుండి వేరు చేస్తుంది. ఏం చేస్తుంది? జంతువు నుండి వేరు చేస్తుంది. సైంటిస్టులు అంటారు హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు అందరూ కూడా ఎలాంటి వారు తెలుసా? జంతువులు అంటారు. మ్యాన్ ఈజ్ ఏ యానిమల్ అని అంటారు. సైన్స్ ఏం చెప్తుంది చెప్పండి? మ్యాన్ ఈజ్ ఏ యానిమల్. అంటే ఈ లోకములో సైంటిస్టులు కావచ్చు, లేకపోతే మన జంతు శాస్త్రము కావచ్చు, జీవశాస్త్రం కావచ్చు, మనిషిని కూడా ఎలా చూస్తున్నారు? ఒక జంతువు లాగానే చూస్తున్నారు. కానీ మనిషి జంతువు నుండి వేరుపడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు మనిషికి ఏమిచ్చాడు? ఆలోచించగలిగిన శక్తినిచ్చాడు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది పాపము, ఏది నీతి నిజాయితీ, ఏది సత్యము అనే విషయాన్ని ఆలోచించగలిగిన శక్తి ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనిషికి ఇచ్చాడు. అందుకోసమే ప్రతి మనిషి తన జీవితంలో సరిగా ఆలోచించడం వల్ల పశువు నుంచి వేరు చేయబడ్డాడు. అంటే దీని అర్థం, ఒక మనిషి మంచిగా ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప జ్ఞానవంతుడు, ఒక గొప్ప వ్యక్తి ఇలా అంటాడు. ఏమని తెలుసా? ఆల్బర్ట్ ఐన్స్టీన్, ద వరల్డ్ యాజ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ అవర్ థింకింగ్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్ వితౌట్ చేంజింగ్ అవర్ థింకింగ్. చాలా బలమైన మాట, అద్భుతమైన మాట అన్నాడు. ఏమనంటే ఈరోజు మనం మన జీవితంలో అనుభవిస్తున్న ఈ లోకమంతా కూడా, దేశాలు లేకపోతే ప్రపంచమంతా కూడా ఒకరోజు మనమో లేకపోతే మన యొక్క పితరులో వారి ఆలోచనల వల్ల నిర్మించబడింది. ఈ యొక్క ప్రపంచమంతా నిర్మిస్తున్న మన ఆలోచనల వల్ల నిర్మించబడుతుందంతా.
అది కుటుంబం కావచ్చు, దేశం కావచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత జీవితం కావచ్చు. నిర్మించిన ప్రతిదీ కూడా నీ ఆలోచనే. మీకు అర్థమైందా? ఇంకా మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను. ఈరోజు పొద్దున్నే లేవగానే మీకు బెడ్ మీద అనిపించింది ఆదివారం అని అనిపించగానే మీరు అనుకున్నారు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలని. గబగబా మీరు తయారయ్యి వీలైతే టిఫిన్ చేసుకొని, లేకపోతే బయట నుంచి అయినా తెప్పించుకొని, పిల్లల్ని సిద్ధం చేసి, మీరు స్నానాలు చేయించుకొని పరిశుద్ధంగా తయారై చక్కగా దేవుని యొక్క సన్నిధికి మీరు వచ్చారు. ఎక్కడ పుట్టింది అది? మీరు బెడ్ మీద పడుకొని లేవగానే ఆలోచన వచ్చింది దేవుని మందిరానికి వెళ్ళాలని. ఆలోచన రాగానే మీరు ఏం చేశారు? వెంటనే తయారై మీ పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారంటే ఆలోచన మంచిగా ఉంది గనక మంచి నిర్మాణాత్మకమైన ఆలోచన తీసుకొని ఒక చక్కని పని మీరు చేయగలిగారు. దేవుని మందిరానికి వచ్చి ప్రయోజనకరమైన పని చేస్తున్నారు. మీరు ఉదయాన్నే లేవగానే నీకు అనిపించింది కొక్కరొక్కో అని సౌండ్ వినపడింది. వెంటనే నీకు ఆ సౌండ్ వినపడగానే అబ్బా కోడి పిలుస్తూ ఉంది, అసలు వీకెండ్ అని వెంటనే లేచి నువ్వు కోడి పుంజుని గనక నీ సంఖలో పెట్టుకొని, లేకపోతే బొట్లో పెట్టుకొని చక్కగా కోడి పందానికి వెళ్ళావు అనుకో. కోడి పందెములో నువ్వు పాల్గొంటావు, కోడి పందెములో నువ్వు జోదం ఆడతావు. కానీ ఇది ప్రయోజనకరమైనదా? అది వ్యసనముగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నావు. అంటే ఒక మంచి కుటుంబము, లేకపోతే ఒక మంచి జీవితము, ఒక మంచి ప్రపంచాన్ని నువ్వు చూడాలి అని అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ ఆలోచనలు అనేవి ఎలా ఉండాలి? నిర్మాణాత్మకముగా ఉండాలి అని అన్నాడు. అందుకోసం అంటాడు ఈ లోకములో నీ జీవితంలో నువ్వు చూస్తున్నదంతా కూడా, జీవిస్తున్నంతా కూడా నీ యొక్క ఆలోచనే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ ఆలోచనల వల్ల, నీ తలంపుల వల్ల నువ్వేం నిర్మించావు? చక్కని సమాజాన్ని, సంఘాన్ని, అలాగే కుటుంబాన్ని నిర్మించావు. అలాగే నీవు సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ, నీ దేశ గతిని కానీ నువ్వు మార్చాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? ముందుగా వారిని మార్చాలో, ప్రజలను మార్చాలో అని ప్రయత్నం చేయకుండా నువ్వేం చేయాలి తెలుసా? ఆలోచన విధానాన్ని మార్చు. ఆటోమేటిక్గా నువ్వు చూస్తున్న ప్రపంచము, నీ కుటుంబము, నీ యొక్క జీవితం అంతా మారిపోతుంది అని అన్నాడు. నీ ఆలోచన విధానం మార్చిన రోజున అంతా మారిపోతుంది. నీ ఆలోచన మారనంతసేపు, నీ యొక్క జీవితం మారనంతసేపు నీ బ్రతుకు కూడా చెప్పండి మారనే మారదు. ఒక మంచి కుటుంబం నిర్మించబడాలన్నా, ఒక మంచి సమాజం నిర్మించబడాలన్నా, ఒక మంచి సంఘము నిర్మించబడాలన్నా, ఒక మంచి అద్భుతమైన దేశము నిర్మించబడాలన్నా మన జీవితంలో మన ఆలోచనలు సరిచేయబడాలి. నీ ఆలోచనలు సరిగా ఉంటే, నీ తలంపులు సరిగా ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు మంచి సమాజాన్ని, మంచి సంఘాన్ని, మంచి కుటుంబాన్ని నువ్వు ఆటోమేటిక్గా నిర్మించగలుగుతావు. అందుకోసమే బీ వేర్ ఆఫ్ యువర్ థాట్స్. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ఆలోచనల విషయంలో నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. క్రీస్తు యేసుకున్న ఈ మనసు, ఈ ఆలోచన మీరు కూడా కలిగి ఉంటే మీరు కూడా ఏం చేయబడతారు? నిర్మాణాత్మకమైన చక్కనైన సమాజాన్ని, సంఘాన్ని, కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మీరు నిర్మించుకోగలుగుతారు. ఒక వ్యక్తి తన జీవితంలో అద్భుతమైన దీవెనకరమైన కుటుంబాన్ని నిర్మించుకోవాలన్నా, లేకపోతే వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలన్నా, దేవుడు చెప్తున్నట్లుగా క్రీస్తు యేసుకున్న కలిగిన మనసు మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఏ అంశాలు కలిగి ఉంటే మనం అటువంటి అద్భుతమైన జీవితాన్ని మనం నిర్మించుకోగలుగుతాం అని అంటే 3 విషయాలు త్వరగా మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది థింక్ ప్యూర్ థాట్స్. స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండండి. చాలామంది క్రైస్తవులు అపవిత్రమైన ఆలోచనలో మునిగిపోతున్నారు. అపవిత్రమైన ఆలోచనలో కొట్టబడుతున్నారు, ఎచ్చబడుతున్నారు. పవిత్రమైన ఆలోచనలు లేక అపరిశుభ్రమైన ఆలోచనలతో నలగగొట్టబడుతున్నారు, ఎచ్చబడుతున్నారు. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము మన జీవితంలో నాశనం కావాలి. నాశనం చేయడమే సైతానుగాడి యొక్క ఉద్దేశము. కనుక వాడు అపవిత్రమైన ఆలోచనలతో దేవుని పిల్లల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. పైకి బాగానే ఉంటున్నారు కానీ లోన మాత్రం అపవిత్రమైన తలంపులు, అపరిశుభ్రమైన ఆలోచనలు, దారుణమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సామెతల గ్రంథం 4:23 మనం చూద్దాం. చూడండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందు సూటిగాను చూడవలను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గంలో నీవు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుము, నీ పాదముల కీడు నాకు దూరముగా తొలగించుకొనుము. ఇవన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా
కాపాడుకోవాలి. చాలా మంది అనుకుంటారు హృదయం నుండి జీవధారలు బయటకు వస్తాయి అనగానే, అంటే జలపాతాలు ఉంటాయి చూసారా, ఆ జలపాతాలు హృదయంలో నుంచి బయటకు వస్తాయి అనుకుంటారు చాలా మంది. కంటి నుండి అయితే కన్నీరు బయటకు వస్తుంది, నోటి నుండి మాట బయటకు వస్తుంది. ఏ వస్తువుకు ఆ వస్తువుకు తగిన పనిని దేవుడు కల్పించాడు. ఏ అవయవానికి ఆ అవయవము పని చేయాలని దేవుడు ఏం చేశాడు, నిర్దేశించాడు. అలాగే నీ యొక్క ముక్కుకు ఒక పర్పస్ ఉంది, నీ యొక్క నోటుకు ఒక ఉద్దేశం ఉంది, నీ కంటికి ఒక ఉద్దేశం ఉంది. కంటి నుండేమో కన్నీటి దారాలు బయటకు వస్తాయి, కానీ చాలా మంది ఏమనుకుంటారు హృదయము నుండి కూడా ఏమొస్తాయి, కన్నీటి దారాలు బయటకు వస్తాయి అనుకుంటారు. కాదు కాదు కాదు, హృదయము నుండి జీవధారలు బయటకు వస్తాయి. జీవధారలు అనంటే ఏంటి, జీవమునిచ్చే దార. ఏంట దార? తర్వాత వచనంలో మాట్లాడుతున్నా తెలుసా, నీ యొక్క మాట, నీ యొక్క తలంపు. ఎప్పుడైతే హృదయములో ఏముంటాయి చెప్పండి, ఆలోచనలు ఉంటాయి. హృదయం ఏం చేస్తుంది, ఆలోచన చేస్తుంది. ఆలోచన బయటికి ఎలాగ వస్తుంది, నోటి రూపములో వస్తుంది. అంటే నోటి నుండి వచ్చే మాట ఆధారం ఏంటి, హృదయములో కలిగిన ఆలోచన. దేవుడు అంటున్నాడు నీ హృదయము నుండి జీవధారలు బయటకు వస్తాయి గనక, ఆ జీవధారలు బయటకు వచ్చే హృదయాన్ని నువ్వేం చేయాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది స్వచ్ఛంగాను, అది పరిశుద్ధంగాను, పవిత్రంగాను ఉంచుకో. దాన్ని గనక నువ్వు జాగ్రత్తగా కాపాడుకోలేదనుకో, దాని స్వచ్ఛత కోల్పోతుంది. చాలా మంది ఇలా అనుకుంటారు, స్వచ్ఛత పరిశుద్ధత రెండు ఒకటే అనుకుంటారు. హోలీనెస్ అండ్ ప్యూరిటీ ఈజ్ నాట్ ద సేమ్. ప్యూరిటీ అంటే స్వచ్ఛత, అలాగే పరిశుద్ధత రెండు ఒకటే కాదు. హోలీనెస్ అనేది అంటే పరిశుద్ధత దేవునితో కలిపి ఉన్నది, దేవునితో సంబంధము అనుసంధానము చేయబడినది. పరిశుద్ధత ఎవరితో లింక్ అయి ఉంది, దేవునితో కలిపి ఉన్నది. స్వచ్ఛత అనేది మానవ సంబంధమైనది, మనిషి చేతుల్లో ఉన్నది. నువ్వు పరిశుద్ధతను నువ్వు ఏం చేయలేవు, మార్చలేవు, కానీ స్వచ్ఛతను మార్చగలవు. పరిశుద్ధతను నువ్వు టచ్ చేయలేవు, కానీ దేన్ని మార్చగలవు, నువ్వు స్వచ్ఛతను నువ్వు మార్చగలవు, దాన్ని నువ్వు ప్రభావితం చేయగలవు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఉదయాన్నే పాలు తీసేవాళ్ళు ఉంటారు. చక్కగా పాలు తీయని వెళ్ళి ఆ యొక్క ఆవు దగ్గర లేకపోతే గేదె దగ్గర కూర్చొని పాలు పిదుగుతూ ఉంటారు. పొదుగును కడగడానికి నీళ్లు పట్టుకెళ్ళి పొదుగును కడిగిన తర్వాత ఇంకా అందులో ఒక 1 లీటరో 2 లీటర్లో నీళ్లు మిగిలినాయి అనుకోండి. ఎందుకులే నీళ్లు వేస్ట్ చేయడం అనుకొని చక్కగా అందులో పాలు పిండేశారు అనుకోండి. ఇప్పుడు ఆ పాలను ఏమంటారు చెప్పండి, స్వచ్ఛమైన పాలు అని అంటారా, లేకపోతే కల్తీ పాలు అని అంటారా? స్వచ్ఛత అనేది మన చేతుల్లో ఉంటుంది. నీవు ఏ నీళ్లు కలవనివ్వకుండా ఉన్న నీళ్లు పారబోసి ఉన్న పాలను ఉన్నట్టుగా నువ్వు పితికావనుకో, దాన్ని ఏమంటారు, స్వచ్ఛమైన పాలు అని అంటారు. నువ్వు దాన్ని కల్తీ చేయగలవు, లేదా కల్తీ చేయకుండా దాన్ని నువ్వు అలాగే ఉంచగలవు, స్వచ్ఛంగా ఉంచగలవు. తేనె చూడండి, తేనె పట్టు నుండి తేనెను సేకరించిన తర్వాత స్వచ్ఛంగా అమ్ముతావా, కొంచెం బెల్లం పాకం కలిపి అమ్ముతావా, నీ చేతుల్లోనే ఉంటుంది. స్వచ్ఛత అనేది ప్యూరిటీ, యు కెన్ మెయింటైన్ ఇట్. స్వచ్ఛమైన జీవితం అనేది నువ్వు ఏం చేయొచ్చు, నీ జీవితంలో నువ్వు ఎంచుకోవచ్చు. పరిశుద్ధమైన జీవితం అనేది ప్రభువు యొక్క సహాయంతో మాత్రమే నువ్వు నీ జీవితంలో కొనసాగించగలుగుతావు. పరిశుద్ధతను నువ్వు ప్రభావితం చేయలేవు, స్వచ్ఛతను నువ్వేం చేయొచ్చు, ప్రభావితం చేయగలవు. అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నువ్వు స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి నీ జీవితాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛమైన తలంపులు కలిగి నీ జీవితాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛమైన మార్గాలను నువ్వు నడిచి నీ జీవితాన్ని కాపాడుకోవాలి. స్వచ్ఛతను నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు, నువ్వు కోల్పోకూడదు. థింక్ ప్యూర్ థాట్స్. నీ జీవితంలో నీ హృదయము జీవధారలు బయటకు వస్తాయి కనుక నీ హృదయం నుండి నువ్వేం చేయాలి, నీ యొక్క హృదయమును జాగ్రత్తగా నువ్వు భద్రముగా కాపాడుకో. నువ్వు ఒకవేళ నీ జీవితాన్ని, నీ హృదయాన్ని శ్రద్ధగా కాపాడుకోపోతే అపవిత్రమైన ఆలోచనలు నీ యొక్క హృదయంలో ఎప్పుడైతే వస్తాయో, నీ యొక్క జీవితంలో నుండి స్వచ్ఛమైన లేదా పవిత్రమైన ఆలోచనలు బయటకు రాకుండా ఏమవుతాయి తెలుసా, జీవధారలు, జీవ ఆధారమైన మాటలు రావాల్సిన, తలంపులు రావాల్సిన నీ హృదయంలో నుండి అపవిత్రమైన, అపరిశుభ్రమైన, ఈ లోక సంబంధమైన ఆలోచనలు బయటకు వచ్చి నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ యొక్క కుటుంబాన్ని, నీ వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలను అన్నిటినీ కలుషితం చేస్తుంది. అందుకోసమే జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండాలి. రెండవది, ఒక వ్యక్తి తన జీవితంలో, తన బ్రతుకుల్లో దేవుడు చెప్పినట్లుగా క్రీస్తు యేసు కలిగిన ఆలోచనలు కలిగి దీవెనకరంగా ఒక వ్యక్తి ఉండాలంటే, రెండవది మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి. థింక్ పాజిటివ్ థాట్స్. సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కాదు, మన తాతల ముత్తాతల దగ్గర నుండి అనేక మంది థింక్ పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నారు. మన తాతల ముత్తాతల నుండి కొన్ని వందల వేల, మేబీ లక్షలు కూడా కావచ్చు, పుస్తకాలు వ్రాయబడినాయి. ఏమని తెలుసా, యు కెన్ విన్. నువ్వు గెలవగలవు.
విజయానికి 7 మెట్లు, విజయానికి 3 మెట్లు, విజయానికి 12 మెట్లు. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు. ఇవన్నీ ఏంటి తెలుసా? మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడుతూ ఉంటారు. నీ జీవితంలో నువ్వు చేయలేనిది నీ జీవితంలో ఏదీ లేదు, అన్నీ నువ్వు చేయగలవు అని చెప్పడం వారి ఉద్దేశం. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు సానుకూలమైన దృక్పథంతో ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయగలవని ఎవరి ఉద్దేశం. ఎందుకు అలా చెప్పగలిగారు అని అంటే ఒక అద్భుతమైన మాట చెప్తాను వినండి. ఈరోజు నీ ఆలోచనలు, రేపు నీ మాటలు. ఈ విషయం కనుక మీరు జాగ్రత్తగా వింటే, ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని మీరు వింటే, మీలో చాలామంది బ్రతకాలన్న ఆశ మీలో పుడుతుంది. ఓడిపోయాము అనుకున్న వారికి మళ్ళీ మేము గెలుస్తామనే ఒక తలంపు, ఒక ధైర్యం వస్తుంది. అందుకోసమే ఈరోజు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి. నీ ఆలోచనలు నీ మాటలుగా మారతాయి, నీ మాటలు నీ చేతలుగా మారతాయి, నీ చేతలు నీ అలవాట్లుగా మారతాయి, నీ అలవాట్లే నీ యొక్క క్యారెక్టర్గా మారిపోతుంది. క్యారెక్టర్ అంటే ఏంటి? ప్రవర్తనగా మారిపోతుంది. ఎంత బలమైన మాట చూడండి. ఎక్కడ ఆలోచనలు, ఎక్కడ ప్రవర్తన, ఎక్కడ క్యారెక్టర్. నీ ఆలోచన ఎంత బలమైనదో నువ్వు తెలుసుకుంటే నీ ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు. నీ ఆలోచన ఎంత ప్రభావితమైనదో నువ్వు తెలుసుకుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు నీ యొక్క ఆలోచనల విషయంలో. నీ ఆలోచనలే రేపు నీ మాటలని, నీ మాటలే రేపు నీ యొక్క చేతలని, నీ చేతలే రేపు నీ అలవాట్లని, నీ యొక్క అలవాట్ల రేపు నీ క్యారెక్టర్ని నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు జాగ్రత్త వహించక తప్పదు. అందుకోసమే బీవేర్ ఆఫ్ యువర్ థాట్స్. నీ ఆలోచనల విషయంలో జాగ్రత్త వహించండి, జాగ్రత్త కలిగి ఉండండి. మన ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి? భయంకరంగా ప్రభావితం చేస్తాయి. మార్కు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరెలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అని ప్రశ్నించారు. వాక్యాన్ని మీరు గమనిస్తే యేసు ప్రభు వారు ఒక అద్భుత కార్యం చేశారు. ఏ కార్యం చేశారు అనంటే, ఆయన ఒక ఇంటిలో ఉండగా అక్కడ ఇల్లంతా కూడా ఏమైపోయింది తెలుసా? ప్రజల చేత నింపబడింది. ఆ చుట్టుపక్కలంతా ప్రజలు నిండిపోయారు. ఇంటిలోనికి రావడానికి కూడా అవకాశం లేనంత ప్రజలు యేసు ప్రభును ముట్టుకోవాలనో, తాకాలనో, ఆయన చేత స్వస్థపడాలనో ఆశతో వచ్చారు. ఈ లోపల ఒక వ్యక్తి పక్షవాయువు రోగంతో ఉన్నాడు. అతన్ని ఏదో రకంగా యేసు ప్రభు చేత అతన్ని ఏం చేయాలి? స్వస్థపడేటట్లుగా యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఒక 4 వ్యక్తులు ఆశతో ఏం చేశారు తెలుసా? ఉన్న ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు కానీ యేసు ప్రభు దగ్గరికి తీసుకురాలేకపోయారు. ఎందుకని? ప్రజలు విపరీతంగా ఉన్నారు, వెళ్ళడానికి ఖాళీ లేదు. అప్పుడు ఏం చేశారు? వెనకడుగు వేయకుండా యజమానితో మాట్లాడి పైకప్పు నిప్పి ఏం చేశారు? కిందకి ఆ మంచం మీద ఉన్నవాడిని మంచముతో సహా యేసు ప్రభు దగ్గరికి దింపారు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు మంచముతో సహా రోగిని దింపారో, పక్షవాయువు రోగంతో ఉన్నవాడిని, యేసు ప్రభు ఆ మంచం మీద ఉన్న రోగిని చూసి అంటున్నాడు ఏమని తెలుసా? పై వారికి ఉన్న విశ్వాసాన్ని చూసి మంచం మీద ఉన్నవాడిని చూసి అలా అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అని అనగానే, ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో యేసు ప్రభు వెంటనే లేచి పరుపెత్తుకొని మంచము నుండి దిగి ఏం చేస్తున్నాడు తెలుసా? వ్యక్తి నడుస్తూ ఉంటే అందరూ సంతోషిస్తూ ఉండగా ఇంకొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇదేంటి, పాపాలను క్షమిస్తాడా? పాపాలను క్షమించడానికి ఎవరిచ్చారు ఈయనకి అధికారం? అక్కడ కొంతమంది ఆలోచన చేస్తున్నారు, పాపాలను క్షమించడానికి ఈయనెవరు అని పాప సంబంధమైన పాపం మీద ఉన్న అధికారం గురించి ఆలోచన చేస్తున్నారు కానీ, లేకపోతే వారు అక్కడున్న కట్టుబాట్ల గురించి, లేకపోతే వారికి ఉన్న హోదాల గురించి ఆలోచన చేస్తున్నారు కానీ, ఒక వ్యక్తి పాపాలని క్షమించి పాపము నుండి ఒక వ్యక్తిని విమోచించి నడిపించగలుగుతున్నాడంటే దేవునికి తప్ప పాపము మీద అధికారము లేదు. అంటే ఎదురుగా నిలబడిన వాడు దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడని వారు ఆలోచించకుండా, పాజిటివ్గా సానుకూలంగా ఆలోచించకుండా ఏం చేస్తున్నారు తెలుసా? నెగటివ్గా ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు ఎందుకు ఈయన క్షమించాడు, ఎందుకు ఈయన బాగు చేశాడు, ఎందుకు ఈయన స్వస్థపరిచాడు? ఇలా ప్రాబ్లం ఏంటి చెప్పనా? అసలు బాగు చేయకపోయినా పర్లేదు కానీ పాపాలను మాత్రం ఏం చేయొద్దు? క్షమించకూడదు. వీళ్ళ ఇబ్బంది ఏంటంటే పాపాలను క్షమించకూడదు అంతే. వాడిని బాగు చేయకపోయినా, వాడిని అలాగా రోగంతో నిలిపేసిన, ఆ రోగంతో వాడిని అలాగా ఆడి కర్మ కుదిరేసిన పర్లా, పొరపాటును కూడా ఏం చేయకూడదు? బాగు చేయకూడదు. వ్యక్తి బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడని ఆనందించడం మానేసి ఏం చేస్తున్నారు? విమర్శ చేయడం మొదలు పెడుతున్నారు, అందులో లోపాలు వెతకడం మొదలు పెడుతున్నారు. అందుకోసమే ఆత్మలో తెలుసుకున్న యేసుప్రభు అన్నారు, ఎందుకు మీరు అలా ఆలోచన చేస్తున్నారు? వై ఆర్ యు థింకింగ్ లైక్ దిస్? థింక్ పాజిటివ్లీ. మీ జీవితంలో సానుకూలంగా ఆలోచన చేయండి.
దేవునికే పాపముల మీద అధికారం ఉందని మీకు తెలియదా? అంటే ఇప్పుడు మీకు అర్థం కావడం లేదా? మీ ముందు నిలబడిన వాడు దేవుని కుమారుడు, దేవుడు అని మీకు అర్థం కావడం లేదా? థింక్ పాజిటివ్లే. మీ జీవితంలో మీరు సానుకూలంగా ఆలోచించినంత సేపు కూడా దైవత్వాన్ని మీరు గుర్తించలేరు, దేవుని అధికారాన్ని మీరు గుర్తించలేరు, దేవుని అభిషేకాన్ని మీరు గుర్తించలేరు, దేవుని కార్యాలను మీరు గుర్తించలేరు, దేవుడు చేసిన అద్భుతాలు గుర్తించలేరు, దేవుడు చేసిన మహిమను మీరు చూడలేరు. నీ జీవితంలో ఎప్పుడైతే నెగటివ్గా ఆలోచన చేస్తూ ఉంటావో, నువ్వు ప్రతికూలమైన ఆలోచనలు నీలో ఉన్నంత సేపు కూడా దైవికమైన ఆలోచనలు కలిగి నువ్వు ముందుకు నడవలే. లక్షల మంది, కోట్ల మంది ఈ లోకంలో ప్రజలు, అలాగే దేవుని ఎరిగిన క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన వారు సహితము ఈ లోకంలో ప్రతికూల ఆలోచనలతో ప్రతిదినము పోరాడుతున్నారు. అందులో నీవున్నావా? అందులో నీవు కూడా సతమతం అవుతున్నావా? ప్రతికూల ఆలోచనలతో ఎల్లప్పుడూ కూడా మా వల్ల అవుతుందా, ఇదేంటి ఇలాగా, అదేంటి అలాగా, నేను బ్రతుకుతానా, నేను జీవిస్తానా అని అనుకుంటున్నావా? ప్రతికూల ఆలోచనల జీవితం నాశనం చేస్తుంది. నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నీకు అతిగతి లేకుండా చేస్తుంది. కానీ సానుకూల దృక్పథము, దైవికమైన ఆలోచన నిన్ను బ్రతికింపజేసి అనేక మందికి ప్రయోజనకరంగా మారుస్తుంది. నేను ఒక సూత్రాన్ని చెప్తాను, వినండి. నెగిటివ్ థింకింగ్ ప్లస్ గాడ్స్ హెల్ప్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ థింకింగ్. అంటే ప్రతికూల ఆలోచనలు ప్లస్ ప్రభువు సహాయము ఈజ్ ఈక్వల్ టు సానుకూల ఆలోచనలు, సానుకూల దృక్పథము, సానుకూల ఆశీర్వాదాలు. ఈ సూత్రాన్ని జీవితంలో పాటించండి. నీ జీవితంలో ఎప్పుడైతే నీకు ప్రతికూలమైన ఆలోచనలు వస్తాయో, అమ్మో కోల్పోతున్నామేమో, అమ్మో మా జీవితంలో పాడైపోతున్నామేమో, అమ్మో మా జీవితంలో అప్పులు పాలైపోతున్నామేమో, నా జీవితంలో మోడిబారిపోయానేమో, నాకు బ్రతుకు లేదేమో, నాకు జీవితం లేదేమో, నా స్థితిగతి లేకుండా నేను నా జీవితంలో నాశనం అయిపోతున్నానేమో అని ఎప్పుడైతే అనుకుంటావో, నీ వ్యవసాయ విషయంలోనైనా, నీ వ్యాపార విషయంలోనైనా, నీ జీవితంలో దేని విషయంలో అయితే నువ్వు నా బ్రతుకులో నా వల్ల కావడం లేదు అని నువ్వు అనుకుంటావో, ఆ సందర్భంలో నీకు అవకాశము లేని చోట ప్రభువు సహాయాన్ని గనక నువ్వు ఆశ్రయించగలిగితే, నీ ప్రతికూల ఆలోచనలకు ప్రభువు సహాయము తోడైనప్పుడు నీకు సానుకూలమైన ఆశీర్వాదాలు, సానుకూలమైన అద్భుతమైన కార్యాలు నువ్వు అనుభవించగలుగుతావు. అది దేవుడు చేసే అద్భుతం. నిర్గమాకాండము 5వ అధ్యాయం 12వ వచనం. మోషేని పిలిచి ఏమంటున్నారు తెలుసా? సాక్షాత్తు దేవుడు అన్నారు, మోషే మోషే, నా ప్రజలు నలిగిపోవడం నేను చూస్తున్నాను, వెళ్ళి వారిని విడిపించు, వారికి నువ్వు నాయకుడుగా ఉండు. ఎప్పుడైతే చెప్తున్నారో వెంటనే దేవునితో మోషే అంటున్నాడు, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నేను సమర్థుడిని కాదు, నా వల్ల కాదు, నా మాట వారు వినరు, నేను మాట నేర్పరిని కాదు, నాకు ఎంత మాత్రం కూడా పాజిటివ్ ఆలోచనలు కానీ లేకపోతే నా యొక్క శక్తి కానీ బలము కానీ నాలో లేదు, నాకు ఏమాత్రం కూడా టాలెంట్ లేదు, నేను ఏమీ చేయలేను, నా జీవితంలో ఉన్నదంతా కూడా నిరాశ, నిస్పృహ, నెగిటివ్ థింకింగ్ మాత్రమే, నెగిటివ్ థాట్స్ మాత్రమే. నేనేం చేయగలను? చూడు నేను ఎలా ఉన్నాను, నేను వచ్చి ఏం చేస్తున్నాను, గొర్రెలు కాచుకుంటున్నాను, నేను ఎలా ఉన్నాను చూడు, ఒంటరిగా ఈ యొక్క పర్వతాల మీద ఉన్నాను, నేను ఎలాగ నాయకుడిని అవుతాను, నా వల్ల కాదు, నాలో ఏమీ లేదు అని అంటూ ఉంటే, ఎప్పుడైతే తనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఆలోచనల్ని, తన జీవితంలో నెగిటివ్ థింకింగ్ని దేవుని ముందు పెట్టాడో, అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐ కెన్ హెల్ప్ యూ, ఐ విల్ బీ విత్ యూ. ఎప్పుడైతే తన జీవితంలో నెగిటివ్గా మాట్లాడాడో, కాదు, లేదు, వల్ల కాదు అంటూ వచ్చాడో, అప్పుడు అన్న మాటల్లా నా వల్ల కాదు, నేను మాట నేర్పరిని కాదు అన్నప్పుడల్లా దేవుడు ఏమన్నాడు తెలుసా? భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడైతే నేను నీకు తోడుగా ఉన్నానో, నిన్ను విడిచిపెట్టను అన్నాడో, రిజల్ట్ ఏంటి తెలుసా? జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? మోషే నెగటివ్ థింకింగ్లో నుండి పాజిటివ్ యాటిట్యూడ్తో అద్భుతమైన నాయకుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో నీ యొక్క నెగటివ్ థాట్స్ ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పి దేవుని సహాయాన్ని పొందుకుంటావో, నీ జీవితంలో సానుకూల కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఏం పండుద్ది అనుకున్న చోట పంటను నువ్వు చూస్తావు. నాకు సహాయం లేదు అనుకున్న చోట దేవుని సహాయం నువ్వు చూడగలుగుతావు. నా బ్రతుకులో నాకు రోగం తగ్గదు, నాకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు స్వస్థత కలగట్లేదు అనుకున్న చోట నీకు దైవిక స్వస్థత దేవుడు ఇవ్వడం నువ్వు చూస్తావు. దేవుని సహాయముతో అద్భుతాలు చూశారు అనేక మంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవగలిగితే, సంతోషం గల మనసు ఆరోగ్యముకు కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ఇఫ్ యు హ్యావ్ పాజిటివ్ థాట్స్, ఇఫ్ యు హ్యావ్ పాజిటివ్ థింకింగ్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ గాడ్, ఇఫ్ యు రిసీవ్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్, నీ జీవితంలో, నీ బ్రతుకులో వచ్చే అద్భుతం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఆనందకరమైన మనసును కలిగి ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. సంతోషకరమైన మనసుతో
నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఒకవేళ నీ యొక్క నెగిటివ్ థాట్స్తో, ప్రతికూలమైన ఆలోచనతో, ప్రతికూలమైన తలంపులతో జీవించావనుకో, నీ యొక్క ఎముకలు ఏం చేస్తాయి తెలుసా? నిన్ను ఆ ప్రతికూలమైన ఆలోచనలో నీ మనసును నలగగొట్టి ఆ మనసు నీ జీవితంలో ప్రతికూలమైన ఆలోచనలు ఇంకా రెట్టింపుగా ఆలోచించేటట్టు చేసి నీ ఎముకలను సైతం విరిచేటట్లుగా, ఎండిపోయేటట్లుగా చేసేస్తుంది నీ మనసు. ఆలోచనలు ఆపుదామన్నా ఆపలేవు, నీ వల్ల కాదు. నీ యొక్క తలంపులు నీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేవు. ఆలోచించి ఏమైపోతారు తెలుసా? బలహీనుల ఎముకలు ఎండిపోయి చచ్చిపోతారు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, జాగ్రత్తగా వినండి. జీవితంలో ఎప్పుడు మనకు ఎలా ఉండాలి? పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. పాజిటివ్ థాట్స్తో మనం ముందుకు నడవాలి. దేవుడు చేస్తాడు, దేవుడు నాతో ఉంటాడు, దేవుని యొక్క సహాయంతో నేను ముందుకు నడుస్తాను అనే ఒక అద్భుతమైన ఆలోచనలతో ఎప్పుడైతే ముందుకు నడుస్తావో, అది నీ ఎగ్జామ్స్ అయినా, అది నీ చదువైనా, నువ్వు రాయబోతున్నా నీ యొక్క జీవితంలో ఎటువంటి క్లిష్టతరమైన ఎగ్జామ్స్నైనా కానీ నీ జీవితంలో చక్కగా నువ్వు క్లియర్ చేయగలుగుతావు, చక్కగా నువ్వు పాస్ అవ్వగలుగుతావు, నీ పేపర్స్లో చక్కగా నువ్వు ప్రజెంట్ చేయగలుగుతావు. ఎప్పుడు సాధ్యమవుద్ది? నీ చదువులో, నీ ఉద్యోగంలో దేవుని సహాయము నీకు తోడుగా ఉందనే నిరీక్షణ నీలోకి వచ్చినప్పుడు. ప్రపంచానికి పరిచయమైన ఒక వ్యక్తిని గురించి చెప్తాను. 1871 సంవత్సరంలో తన యొక్క వైద్య విద్యను పూర్తి చేస్తూ మాంట్రియల్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్గా ఉన్న ఒక యువకుడు ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. 1871 సంవత్సరంలో, అయ్యో నా యొక్క పరీక్షల దగ్గర వచ్చేస్తున్నాయి, ఎలా పాస్ అవుతాను? ఒకవేళ పాస్ అయ్యాననుకో, నా జీవితంలో కోర్స్ పూర్తి అయిపోతుంది. నేను కోర్స్ పూర్తి అయిపోయిన తర్వాత, ఈ చదువు పూర్తి అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి? నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? నాకు అవకాశాలు ఉంటాయా? నా జీవితంలో అసలు నేను గెలవగలుగుతానా? అసలు ముందు ఈ పరీక్షను నేను పాస్ అవ్వగలుగుతానా? నా జీవితంలో ముందుకు నడవగలుగుతానా? రేపేంటి నా జీవితం ఏంటి? ఇప్పుడు వరకు కాలేజీలో ఉన్నాను కనుక నాకేం తెలియట్లా. రేపొద్దున్న ఈ చదువును ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఆధారం ఏంటి అని ఆలోచన చేస్తూ చింతిస్తూ జీవితంలో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఈరోజు చదువుకున్న వారి జీవితాలు ఇలాగే ఉంటుంది. 4 సంవత్సరాలు చక్కగా ఇంజనీరింగ్ చదువుతున్నంతసేపు ఏ బాధ, ఏ భయం ఉండదు. సంవత్సరము పూర్తవుతా ఉందనేటప్పటికీ, కోర్సు పూర్తవుతుందా అనేటప్పటికీ ఇక భయం మొదలవుద్ది. రేపు నాకు ఉద్యోగం వస్తుందా? నేను ఇంటర్వ్యూలో నేను ఉద్యోగం సంపాదించగలుగుతానా? ఇంటర్వ్యూని ఫేస్ చేయగలుగుతానా? నా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయా? నా జీవితంలో, నా బ్రతుకులో నా యొక్క భవిష్యత్తు ఏంటి? రేపు ఏం చేయాలి అనే ఆలోచన ఈరోజు యవనస్తుల్ని భయంకరంగా వెంటాడుతుంది. ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి, MBA, MCAలు పూర్తి చేస్తున్న వాళ్ళకి, అలాగే డిగ్రీలు పూర్తి చేస్తున్న వారికి, MAలు పూర్తి చేస్తున్న వారికి, PGలు పూర్తి చేస్తున్న వారికి, మెడిసిన్ చదివిన వారికి రేపేంటి మా జీవితంలో భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన చాలామందిని ఏం చేస్తుంది తెలుసా? నలగగొట్టేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లో చాలామంది నలిగిపోతున్నారు. చదువు అంటే భయపడిపోతూ, లేకపోతే రేపు అనే దాన్ని ఆలోచించి భయపడిపోతూ ఏం చేస్తున్నారు తెలుసా? చాలామంది గెలవలేమేమో, ఉద్యోగం రాదేమో, మా జీవితంలో మేము పాస్ అవ్వలేమో అనుకొని కొంతమంది ఆత్మహత్య చేసుకునేవారు, కొంతమంది అయితే ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయేవారు, కొంతమంది అయితే వ్యసనాలు పాలైపోయేవారు, ఇంకొంతమంది. ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రియ సహోదరి, సహోదరులు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒకవేళ ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఈ మాట జాగ్రత్తగా వినండి. ప్రభువు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో ప్రభువే సమస్తము నీ భవిష్యత్తును చక్కదిద్దుతాడు. నీవు ఆయన చేతుల్లో నీ యొక్క చేయిని పెట్టగలిగితే ఆయనే సమస్తం చూసుకుంటాడు. ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కంగారులో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి చెప్పిన మాటలను చదివాడు. థామస్ కార్లైల్ అనే ఒక అద్భుతమైన వ్యక్తి చెప్పిన మాటలు చదివాడు. ఏమని తెలుసా? దూరంగా మసకగా ఉండే దాన్ని చూడడం మనం చేయవలసిన ముఖ్య పని కాదు, చేతికందే దూరములో స్పష్టముగా కనిపించే దానిని చేపట్టడమే మన కర్తవ్యము. ఈ మాటలు అతన్ని చాలా ప్రభావితం చేసినాయి. రేపు ఏమవుతుందో, నాకు అవకాశాలు ఉంటాయో లేదో అని కంగారు పడుతున్నప్పుడు తన జీవితంలో దేవుడు గుర్తు చేశాడు. ఏమని తెలుసా? నీవు అస్పష్టమైన జీవితాన్ని చూసి, లేకపోతే కనబడని దాన్ని చూసి ఎందుకు కంగారు పడతావు? అంది వచ్చిన అవకాశాన్ని పట్టుకొని ముందుకు కదులు. నీకు ఏది ఈ రోజు అవకాశం ఉంటుందో దాన్ని పట్టుకో, ముందుకు కదులు. లేకపోతే చేతికి అందే పరిస్థితుల్లో ఏ అవకాశం ఉంటుందో, నీకు అవకాశం ఉన్న చోట దాన్ని పట్టుకొని ముందుకు కదిలితే ఆ తర్వాత నీకు దేవుడు ఆటోమేటిక్గా ఇంకా ఉన్నతమైన అవకాశాలు ఇస్తాడు అనే విషయం ఎప్పుడైతే తనకు అర్థమైందో, వెంటనే ఏం చేశాడు తెలుసా? తనకు చేతికి అందిన చిన్న చిన్న అవకాశాలను వినియోగించుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ఎప్పుడైతే ప్రతి అవకాశాన్ని, చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకొని తన జీవితంలో పని చేయడం ప్రారంభించాడో, తన జీవితంలో ముందుకు సాగడం ప్రారంభించాడో, తన జీవితంలో అనేకమైన అవార్డులు, రివార్డులు తన యొక్క పాదాల దగ్గరికి వచ్చి పడినాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జాన్స్ హోప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్
అనే అద్భుతమైన ఒక సంస్థను ఏర్పాటు చేశాడు ఈ వ్యక్తి. రెండవది, ఆక్స్ఫర్డ్లో రీజియన్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్గా ఇతడు ప్రఖ్యాతి పొందాడు. అలాగే బ్రిటిష్ సామ్రాజ్యంలో డాక్టర్లకు ఇవ్వబడే అతి పెద్ద గౌరవమైన సర్ అనే బిరుదును ఇంగ్లాండ్ యొక్క రాజు చేత పొందుకున్నాడు. ఒకప్పుడు కృంగిపోయిన వాడు, ఒకప్పుడు నెగిటివ్ థాట్స్తో నేను గెలవగలుగుతానా, నా భవిష్యత్తు ఏంటి, నేను ఏం చేయగలుగుతాను, నేను లైఫ్లో సక్సెస్ అవుతానా లేదా అని ఆలోచించిన వాడు తన జీవితంలో, తన బ్రతుకులో ఇటువంటి అద్భుతమైన పురస్కారాలు పొందుకొని ఒకానొక సందర్భంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ, అలాగే ప్రపంచ అభిమానులను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు. ఏమని తెలుసా? చాలామంది అనుకుంటారు నాకు చాలా ప్రత్యేకమైన తెలివితేటలు ఉన్నాయని, కానీ నాతో కలిసి పెరిగిన వారికి, నాతో కలిసి చదువుకున్న వారికి, నాతో కలిసి పనిచేసే వారికి తెలుసు నేను కూడా సామాన్యమైన వ్యక్తినే అని. నాకు ప్రత్యేకమైన తెలివితేటలు ఏమీ లేవు. కానీ నేను నా జీవితంలో చేసిందల్లా ఏంటంటే, రేపు అనే బరువును నిన్నటి దానితో కలిసి మనం ఈరోజు మోయడం వల్ల మనం తడబడిపోతూ ఉంటాం. అదే అన్నాడు, రేపు అనే బరువును నిన్నటి దానితో కలిసి ఈరోజు మోయడం వల్ల ఎంత బలవంతుడైనా తడబడతాడు. రేపు అనే బరువును నిన్నటి దానితో కలిసి నేను ఈరోజు మొయ్యలేదు గనక నా జీవితంలో నేను నా బ్రతుకులో సక్సెస్ సాధించగలిగాను అని చెప్తూ, మీ జీవితంలో ఈ ప్రార్థన ఎప్పుడు, ఈ మాటలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన పరలోకమందున్న మా తండ్రి అని చెప్పిన ప్రార్థనను ఆయన ఏం చేశారు తెలుసా? ఆ రోజు వింటున్న ప్రజలకు, అలాగే ఆయన అభిమానించే విద్యార్థులకు చెప్పారు. ఏమని తెలుసా? ప్రభువా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి విలియం ఆస్లర్ అంటారు. ఏమని తెలుసా? మీ జీవితంలో ఈ ప్రార్థనను గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. ప్రభువా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే, క్రీస్తు ప్రార్థనలో మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాడు, కానీ రేపటి ఆహారము, నిన్నటి ఆహారము కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పలేదు. ఈ రోజుకు కావలసిన ఈ రోజు ఆహారం ఇమ్మన్నాడు. అంటే దానిలో ఏమీ లేదు, నిన్నటి తిన్న ఆహారం పాడైపోయిందన్న చింత లేదు. రేపు పండదేమో, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ విన్నాము, వరదలు వచ్చినాయి, లేకపోతే భయంకరమైన ఉప్పులు వచ్చి పడిపోయినాయి, పంటలన్నీ నాశనం అయిపోయినాయి, కొట్టుకుపోయినాయి, గోధుమలు రాలేదు, వడ్లు రాలేదు, ధాన్యము సమకూర్చబడలేదు, రేపు ఉండదేమన్న చింత కూడా అందులో లేదు. ఈరోజు ప్రభువా, నేడు మాకు కావలసిన ఆహారము దయచేయము అని ప్రార్థించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు, ప్రజలకు నేర్పించాడు. ఇందులో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మన జీవితాల్లో యేసయ్య చెప్పిన మాట, మీరు రేపటి గురించి చింతించకండి అని అన్నారు యేసు ప్రభు వారు. ఆ రేపటి గురించి రేపు ఆలోచన చేస్తుంది. రేపటి కీడు రేపటికి ఉంది, కానీ మీరు ఈ రోజు గురించి ఆలోచన చేయండి. ఈ రోజు గురించి ఆలోచించమన్నారు అంటే దాని అర్థం, ఇక రేపటి గురించి మనకు ప్రణాళిక వద్దా? రేపటి గురించి మర్చిపోవడమేనా? రేపటి గురించి మనం ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవద్దా? రేపటి గురించి జాగ్రత్త పడొద్దా? రేపటి గురించి మనం ధాన్యం సమకూర్చుకోవద్దా? రేపటి గురించి మన ప్రణాళిక ఏమవుద్దా అనేది కాదు దాని ఉద్దేశం. ఈ రోజు గురించి కనుక నువ్వు ఆలోచన చేస్తూ, ఈ రోజు నువ్వు ప్రయోజనకరంగా కష్టపడిన కష్టము రేపు నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదకరముగా అది నీకు పనికొస్తుంది. ఈ రోజు నువ్వు ఆందోళనతో, ఈ రోజు నువ్వు నెగిటివ్ థాట్స్తో, ఈ రోజు నేను చస్తానేమో, నేను బ్రతకలేనేమో, నేను చదవలేనేమో, నేను ఓడిపోతానేమో, నాకు ఉద్యోగం రాదేమో, నా జీవితంలో వివాహం అవుదేమో, నాకు బిడల పుట్టరేమో, నా బ్రతుకులో నేను కృంగిపోతానేమో, ఈ రోజు భయపడుకుంటా చస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, రేపును నీ జీవితంలో అనుభవించలేవు. రేపు ప్రయోజనకరమైన జీవితాన్ని కూడా నీ కోసం నువ్వు సంపాదించుకోలేవు. అందుకోసమే రేపటిని గురించి మీరు చింతించొద్దు అని చెప్పారు ఆ గొప్ప వ్యక్తి. ప్రభువైన యేసు మాటలను జాగ్రత్తగా వినండి, ప్రార్థన నేర్చుకోండి, మీ జీవితంలో దాన్ని పాటించండి. అందుకోసమే ప్రభువారు అన్నారు, అనవసరంగా నిన్నటిని రేపును కలిపి మొయ్యతో ఈరోజు జీవించండి ఆనందంగా. మూడవది, థింక్ పర్పస్ఫుల్ థాట్స్. ప్రయోజనకరమైన ఆలోచనలు కలిగి ఉండండి. మూడవది, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, ఇది ఎంతయు వినిన తర్వాత తెలిసిన ఫలితార్థమిదే. ఏదంతా విన్న తర్వాత ప్రసంగి మాట్లాడుతూ, ప్రభు అయిన యెహోవా దేవుని యొక్క అభిషేకముతో, ఆయన యొక్క వివేచనతో, ఆయన చెప్పమన్న మాటలన్నీ చెప్పి గ్రహించి సూక్ష్మముగా అలాగే పరిశీలించి తెలుసుకున్న తర్వాత, వ్యర్థము అన్ని వ్యర్థమని తెలుసుకున్న తర్వాత, ఈ ప్రపంచములో, ఈ భూమి మీద ఏదైనా ప్రయోజనకరమైనది ఉన్నదా
ఉన్నదాన్ని పరిశీలించి తెలుసుకొని ఇలా అంటున్నాడు. ఏమని తెలుసా? ఇదంతా విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఫలితార్థం ఇదే, ప్రతిఫలం ఇదే, శేషం ఇదే. ఏంటది? దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. థింక్ పర్పస్ఫుల్ థాట్స్. ప్రయోజనకరమైన ఆలోచనలు కలిగి ఉండండి. అప్రయోజనమైన విషయాల గురించి, ప్రయోజనము లేని వాటి గురించి అనవసరంగా మీరు కష్టపడుతూ ఆలోచన చేస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే, ప్రయోజనము కలిగించే దేవునిని కనుగొని దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ, దేవుని మాట ప్రకారం బ్రతుకుతూ, దేవుని కట్టడల ప్రకారం జీవిస్తూ మీ జీవితాన్ని కట్టుకోగలిగితే అదే మనిషి యొక్క జీవితములో సాధించగలిగే ప్రతిఫలము, అలాగే ఫలితార్థము. ఏంటంటే అది ఫలితార్థము, ప్రతిఫలము. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలార్థమునిచ్చే జీవితాన్ని మీరు జీవించలేకపోతే ఈ లోకంలో మీరు ఏది ఆలోచన చేసి మీ ఆలోచనలతో ఏది సాధించాలనుకున్న ప్రయోజనము లేనే లేదు. జాగ్రత్తగా జీవిత సత్యాన్ని చెబుతున్నాను, వినండి. గెలిచినవాడు సంతోషంగా ఉంటాడు, ఓడినవాడు విచారముగా ఉంటాడు. రెండూ శాశ్వతం కాదని తెలిసిన వాడు సుఖముగా బ్రతుకుతాడు. జీవితంలో ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బ్రతుకులో సుఖము, దుఃఖము, సంతోషము, ఆనందము, విచారము, కన్నీళ్ళు, ఈ లోకములో ఇబ్బందికరమైన పరిస్థితులు, మన జీవితంలో ఆశీర్వాదకరమైన ఆనందాలు మనిషి జీవితంలో వస్తాయి, పోతాయి. సుఖము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. అలాగని దుఃఖము, కన్నీళ్ళు, కృంగిపోయిన అనుభవాలు, అప్పులు, ఆవేదనలు కూడా శాశ్వతము కానే కాదు. గెలిచామని తొందరపడవసరం లేదు, అతిశయపడవసరం లేదు. ఓడామని విచారపడవసరం లేదు. రెండూ కూడా శాశ్వతం కాదు. గెలుపోటములనేవి, విచారము, సంతోషం అనేది మన జీవితంలో వస్తాయి, పోతాయి. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బ్రతుకులు దేవుడే శాశ్వతము. ఆ దేవుని పాదాలు పట్టుకొని ఆ దేవుని యొక్క సన్నిధిని మనం చేరుకోగలిగితే, ఆయన తెలుసుకొని ఆయనకు సాక్షిగా బ్రతకగలిగితే ఆయనే మన జీవితంలో శాశ్వతంగా ఉంటాడు. గెలుపు వచ్చినప్పుడు ప్రజలు ఉంటారు, లేకపోతే గెలుపు వచ్చినప్పుడు అందరూ ఉంటారు. అన్ని కోల్పోయినప్పుడు, ఓడిపోయినప్పుడు అందరూ విడిచిపెడతారు. కానీ నిన్ను విడిచిపెట్టిన వాడు, నీతో ఉండేవాడు నా యేసు మాత్రమే. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపరచు. అది తెలుసుకోగలిగితే నువ్వు సుఖముగా, సంతోషముగా క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి, ఆలోచనలు కలిగి మీరు కూడా ప్రయోజనకరముగా బ్రతకగలుగుతారు.